Hi guys, welcome back to my channel SF Tech World. సో ఈ రోజు అయితే మీ ముందుకు వచ్చే మంచి టాపిక్ అయితే మీ ముందుకు వచ్చేసాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే పూర్తిగా చూస్తారని అయితే కోరుకుంటాను. అలాగే నా ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు యూట్యూబ్ లో కొత్తగా చాలా మంది క్రియేటివ్స్ అయిపోయినారు కదా, చాలా మంది యూట్యూబ్ ని అయితే రన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు కోసం రన్ చేస్తున్నారు అంటే యూట్యూబ్ లో ఎంతో కొంత మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా ఎర్న్ చేసుకోవాలో మాకైతే తెలియడం లేదు. షార్ట్స్ యూట్యూబ్ లో మనీ ఎర్న్ చేయాలంటే షార్ట్స్ చేసే బెటరా, లాంగ్ వీడియోస్ చేసే బెటరా అని అయితే కొంతమందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయండి. ఈ డౌట్స్ అన్నిటిని క్లారిటీ స్టెప్ బై స్టెప్ మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. సో షార్ట్స్ బెటరా, లాంగ్ వీడియోస్ బెటరా అంటే ఫస్ట్ షార్ట్స్ తో చూసుకుందాం. షార్ట్స్ అంటే 1 minute కంటే ఎక్కువ ఉండదండి. వ్యూవర్స్ కి ఎందుకంటే మొత్తం కంటెంట్ అంతా ఈ 1 minute లోనే చేసేయాలి. ఈ 1 minute లో చేసేయాలి అంటే మానిటైజేషన్ రూల్ ప్రకారం షార్ట్స్ కి అయితే ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ 10 million షార్ట్స్ అయితే వ్యూస్ అయితే వచ్చిండాలి. మళ్ళా మనీ జనరేట్ అవ్వడం కోసం 1000 సబ్స్క్రైబర్స్ 100 million వ్యూస్ అయితే మనకి వచ్చిండాలండి. సో ఇది యూట్యూబ్ మానిటైజేషన్ రూల్. ఈ 10M 100M అయితే మనకి కంపల్సరీ రావాలి, అప్పుడే మనకి మానిటైజేషన్ అవుతుంది. సో షార్ట్స్ కి వచ్చేసరికి షార్ట్స్ లో ఏంటంటే త్వరగా క్లిక్ అవ్వచ్చు అండి. మనము షార్ట్స్ చేస్తే అది 1 minute ఉంటుంది, కానీ షార్ట్స్ చూసే వాళ్ళు మాత్రం చాలా మంది ఉంటారు. సో ఆ షార్ట్స్ ని చాలా మంది చూస్తుంటారు కాబట్టి త్వరగా మనమైతే మన కంటెంట్ నచ్చితే మాత్రం త్వరగా క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ మనకి ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ షార్ట్స్ అయితే ఫస్ట్ పోస్ట్ చేయడం అయితే ఉంటుంది. ఈ షార్ట్స్ పోస్ట్ చేయడం వల్ల మీకు సబ్స్క్రైబర్స్ తొందరగా వస్తారు, అలాగే మీ ఛానల్ కూడా గ్రోత్ చాలా తొందరగా ఉంటుందండి ఈ షార్ట్స్ ఉపయోగం. కానీ ఈ షార్ట్స్ వల్ల మనకి కొంచెం మైనస్ పాయింట్ అయితే ఉంది. ఈ షార్ట్స్ కి వచ్చే వాచ్ అవర్స్ అయితే అస్సలు మనకి కలవు. ఇప్పుడు మానిటైజేషన్ కావాలంటే 3000 వాచ్ అవర్స్ 10M షార్ట్ వ్యూస్ అయితే మనకు వచ్చిండాలి. అది 365 days లో వచ్చిండాలండి. 10M అయితే 90 days లో వచ్చిండాలి. సో మనం క్లిక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది లాంగ్ వీడియోస్ చేయడం వల్ల. కానీ షార్ట్స్ కి అయితే తొందరగా క్లిక్ అవుతాం, కానీ వచ్చే వాచ్ అవర్స్ మాత్రం అస్సలు కలవు. ఇప్పుడు లాంగ్ వీడియోస్ కథ అయితే మనం చూసుకుందాం. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం అంటే చాలా బెనిఫిటే, కానీ ఈ ఫస్ట్ లోనే మనం లాంగ్ వీడియోస్ చేస్తే ఎవరు అంత ఇంట్రెస్ట్ గా చూడండి. ఎందుకంటే మనం యూట్యూబ్ లో కొత్తగా వచ్చాం కాబట్టి మనం వీడియోస్ ఎవరో కూడా మనకి తెలియదు అనమాట. వ్యూవర్స్ చూసే వాళ్ళకి మనం ఎవరో కూడా తెలియదు, మన ఛానల్ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. మన కంటెంట్ అలా పోస్ట్ చేస్తూ ఉంటే మన కంటెంట్ నచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు షార్ట్స్ చేస్తారనుకోండి, షార్ట్స్ చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ షార్ట్స్ వల్ల మీ కంటెంట్ నచ్చితే మీరు ఆటోమేటిక్ గా మీ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీ ఛానల్ కి అట్రాక్ట్ అవడం అయితే జరుగుతుంది. కానీ లాంగ్ వీడియోస్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే లాంగ్ వీడియోస్ చేయడం వల్ల మీకు లెంత్ ఎక్కువగా ఉంటుందండి. లాంగ్ వీడియోస్ లెంత్ ఎక్కువగా ఉంటుంది కదా, 5 minutes 10 minutes ఇలా ఈ కంటెంట్ అంతా బాగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ మనం వేస్ట్ పాయింట్స్ పట్టుకోకుండా మనం ఏం పాయింట్స్ చెప్తామో ఆ పాయింట్స్ ద్వారానే మనం కంటెంట్ మొత్తం మనం ఎన్ని నిమిషాలు టార్గెట్ చేస్తుంటామో ఆ మినిట్స్ లో మనమైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వేరే విషయాలు చెప్పుకోకుండా ఈ 10 minutes లో మనమైతే వీడియోని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ వీడియోస్ ని పూర్తిగా 10 minutes బాగా చూసారనుకోండి, మీకు వాచ్ అవర్ తొందరగా రావడం అయితే జరుగుతుంది అనమాట. వాచ్ అవర్స్ తొందరగా వస్తే మాత్రం మీకు సబ్స్క్రైబర్స్ కూడా తొందరగా వస్తారు, మీ ఛానల్ మానిటైజేషన్ కూడా తొందరగా అయిపోతుంది. కానీ ఈ 10M షార్ట్స్ 10 million వ్యూస్ అనడం కొంచెం కష్టమే అండి. కానీ షార్ట్స్ వల్ల క్లిక్ అవుతారు, కానీ ఈ మానిటైజేషన్ కి మాత్రం 10 million వ్యూస్ వచ్చిండాలి అంటే చాలా చాలా వ్యూస్ అయితే వచ్చిండాలి. సో ఇలా కన్నా ఈ లాంగ్ వీడియోస్ బెటర్ అని అయితే నేను చెప్తాను. కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు షార్ట్స్ అప్లోడ్ చేయండి. షార్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల మెల్లగా మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా పెట్టాలి, టైటిల్ ఎలా ఇవ్వాలి, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి అని మీకైతే తెలిసి ఉంటుంది. సో అదే మెల్లమెల్లగా మీరైతే యూట్యూబ్ వీడియోస్ కి అయితే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి మీరు లాంగ్ వీడియోస్ అయితే మీరు పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మీరు లాంగ్ వీడియోస్ చేయడం వల్ల మీకు కూడా
వ్యూస్ ఎక్కువ రావడం, అలాగే వాచ్ అవర్స్ పెరగడం, సబ్స్క్రైబర్స్ పెరగడం, మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడం, మీరు కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో న్యూ యూట్యూబర్స్ కి అయితే నేను ఇచ్చే సజెషన్, ఈ కంటెంట్ మీకైతే నచ్చినట్లయితే మరింత మందికి షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ తో మీ ముందుకు రావడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ చివరి వరకు వీడియో చూసిన వాళ్ళకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.